ఓం శాంతి. ఈరోజు మనం ఈ నెల పత్రపుష్పంలో భాగంగా వచ్చినటువంటి త్రిమూర్తి దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు, వారి యొక్క అమృత వచనాలను విందాము. ఈరోజు ప్రకాష్మణి దాది గారి అమృత వచనాలు. ఈరోజు క్లాస్ యొక్క థీమ్ ఏంటంటే చాలా ముఖ్యమైనటువంటి థీమ్, ప్రతి ఒక్కరికి ఈరోజు కావాల్సినటువంటి విషయం పైన దాది గారి క్లాస్ ఉంది. ఈరోజు దాది ఏమంటున్నారంటే, టెన్షన్ సే ముక్త హోనే కే లియే బ్యాలెన్స్ సే చలో, హర్ కరం త్రికాల్దర్శి హోకర్ కరో. ప్రతి ఒక్కరు ఈరోజు టెన్షన్లో ఉన్నారు కదా, ఒత్తిడిలో ఉన్నారు. కాబట్టి దాది ఏమంటున్నారంటే, టెన్షన్ ఒత్తిడి నుండి విముక్తులుగా కావటాని కోసం బ్యాలెన్స్తో నడవండి. ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయి చేయండి. టెన్షన్ ఒత్తిడి నుండి ముక్తి కావడానికి బ్యాలెన్స్తో నడవండి. ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయి చేయండి. మొదటి పాయింట్, बाबा ने हम बच्चों को प्रवृत्ति में रहते निवृत्त रहने, कर्म करते भी कर्म से अकर्मी बनने की पूरी नॉलेज दी है. బాబా మన పిల్లలకు ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా కావడానికి, కర్మలు చేస్తూ కూడా కర్మల నుండి అకర్మిగా అయ్యేటువంటి పూర్తి జ్ఞానాన్ని ఇచ్చారు. जिस नॉलेज के आधार पर प्रवृत्ति में हम बैलेंस रख कर चलते हैं, ఈ జ్ఞానం యొక్క ఆధారంతో మనం ప్రవృత్తిలో కూడా బ్యాలెన్స్ని ఉంచి నడుస్తాము. प्रवृत्ति को निभाते भी उससे निवृत्त रहने की शक्ति अपने पास जमा हो. దాది అంటున్నారు, ప్రవృత్తిలో ఉంటూ కూడా అంటే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా నివృత్తులుగా అంటే అన్నింటి నుండి అతీతులుగా సాక్షిగా కావటాని కోసము శక్తి మన దగ్గర జమ అయి ఉంది. निवृत्त रहने के लिए हर कर्म में आने से पहले अपने को डिटैच करो. एक सेकंड अशरीरी बनो, फिर कर्म करो तो वह कर्म गलत नहीं हो सकता. నివృత్తులుగా కావటానికి అంటే ప్రవృత్తిలో ఉంటూ కూడా కర్మలు చేస్తూ నివృత్తంగా ఉండటానికి ప్రతి కర్మలో వచ్చే కంటే ముందు డిటాచ్గా అవ్వండి. అంటే దాని నుండి ఉపరాంగా అవ్వండి, దాని నుంచి డిటాచ్ అవ్వండి. ప్రతి సెకండు అశరీరిగా అవ్వండి. మరియు కర్మలు చేసేటప్పుడు అప్పుడు కర్మలలో ఎలాంటి పొరపాటు అనేది జరగదు. ప్రతి సంకల్పము ప్రతి సెకండ్లో అశరీరిగా అవ్వండి. అప్పుడు కర్మలు చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగవు. రెండవ పాయింట్, देही अभिमानी बन फिर देह के भान में आकर कार्य व्यवहार शुरू करे तो उस कार्य का न अभिमान होगा न बोझ होगा. దాది అంటున్నారు, దేహి అభిమానిగా అయ్యి మరియు అంటే మొదట దేహి అభిమానిగా అవ్వాలి. ఆ తర్వాత దేహం యొక్క భానంలో రావటం వల్ల కార్య వ్యవహారాలు చేయటం వల్ల ఆ కార్యం యొక్క అభిమానము ఉండదు, ఆ కార్యం యొక్క బరువు కూడా అనిపించదు. అంటే ఎప్పుడైతే దేహి అభిమానిగా అయ్యి మళ్ళీ దేహ భానంలోకి వచ్చి కార్య వ్యవహారాలు మొదలు పెడతామో అప్పుడు అభిమానము ఉండదు మరియు బరువు కూడా ఉండదు. నా రాంగ్ హోగా నా డిస్టర్బ్ होंगे, क्योंकि यह नॉलेज है कि मैं आत्मा साक्षी बनकर इन कर्मेंद्रियों से यह कार्य कराती हूँ. దేహి అభిమానిగా అయ్యి డిటాచ్గా అయ్యి మరియు దేహ భానంలోకి వచ్చి కార్య వ్యవహారాలు మొదలు పెట్టడం వల్ల మీరు ఏమీ తప్పు చేయరు, డిస్టర్బ్ కూడా అవ్వరు. ఎందుకు అంటే ఈ జ్ఞానం ఉన్నదే ఆత్మ సాక్షిగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మ చేయిస్తుంది. అప్పుడు तो साक्षी व दृष्टा बन इन कर्मेंद्रियों के द्वारा ऐसे कर्म करेंगे जैसे ऊंचे स्टेज पर बैठकर एक्टिंग देखते हैं. దాది అంటున్నారు, సాక్షిగా అయ్యి లేదు దృష్టాగా చూసేటువంటి వారిగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా ఎలాంటి కర్మ చేయిస్తారు అని అంటే, ఎలా అయితే ఉన్నతమైన స్థితిలో కూర్చొని యాక్టింగ్ చూస్తున్నారు, పైనుంచి యాక్షన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. జో రాంగ్ కర్మ హోతా హై వహ్ దిఖాయి పడతా హై. అంటే పైన నుండి కింద విషయాలను చూసినప్పుడు
బాగా చక్కగా కనిపిస్తుంది కదా సాక్షిగా అయ్యి దృష్టాగా అయ్యి చూసినప్పుడు. సో అప్పుడు ఏమనిపిస్తుంది, రాంగ్ కర్మలు అంటే చెడు కర్మలు, అయథార్థమైన కర్మలు ఏవైతే జరిగాయో అవి కనిపిస్తాయి. సాక్షి హో కర్మ కర్నేసే బ్యాలెన్స్ ఆ జాతా. సాక్షిగా అయ్యి కర్మలు చేసినట్లయితే బ్యాలెన్స్ కూడా వస్తుంది. लॉ और लव का बैलेंस, परमार्थ और व्यवहार का बैलेंस, दोनों का सही सही बुद्धि में जजमेंट रहे. దాది అంటున్నారు లా మరియు లవ్, ప్రేమ మరియు నియమం యొక్క బ్యాలెన్స్ ఉంటుంది, పరమార్థము మరియు వ్యవహారం యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. రెండింటి యొక్క సరైనటువంటి జడ్జ్మెంట్ అనేటువంటిది బుద్ధి చేస్తూ ఉంటుంది. అగర్ బుద్ధి సహీ జడ్జ్మెంట్ నహీ దేతే హై, సమయ పర్ రైట్ టచ్ నహీ హోతా హై తో రాంగ్ కర్మ హో జాతా. ఒకవేళ బుద్ధి సరైనటువంటి జడ్జ్మెంట్ నిర్ణయాన్ని తీసుకోలేదు అని అనండి, సమయంలో అంటే ఎప్పుడైతే అవసరం పడిందో అటువంటి సమయంలో సత్యమైనటువంటి రైట్ టచింగ్ కాలేదని అనుకోండి, అప్పుడు తప్పకుండా అయథార్థమైన కర్మలు జరిగిపోతాయి. ఫిర్ బుద్ధి పర్ బోజ్ హోతా, ఇస్లియే అటెన్షన్ ప్లీజ్. అయథార్థమైన కర్మలు చేసిన తర్వాత ఇంకా మరి బుద్ధి పైన బరువు పెరిగిపోతుంది, బుద్ధి పైన బోజ పెరిగిపోతుంది. కాబట్టి దాది అంటున్నారు అటెన్షన్ ప్లీజ్, సావధానంగా ఉండండి. మన స్వకి సీట్ పర్ అటెన్షన్ సే హరేక్ బాత్ కి రిజల్ట్ కా మాలూమ్ పడతా హై. అటెన్షన్ ప్లీజ్ అంటే అర్థం ఏంటి, స్వయం యొక్క సీట్ పైన అటెన్షన్తో ఉంటూ ప్రతి విషయం యొక్క రిజల్ట్ అర్థమైపోతుంది అప్పుడు అటెన్షన్లో ఉన్నప్పుడు. మూడవ పాయింట్, త్రికాలదర్శి హోనేసే జవాబ్ మిల్తా, నథింగ్ న్యూ. త్రికాలదర్శిగా ఈ కార్యాలు చేయటంతో మనకు ఏం దొరుకుతుంది, జవాబు లభిస్తుంది. ఏమని, నథింగ్ న్యూ, కొత్తదేమీ కాదు అని. జో హువా కళ్యాణకారి హువా, నథింగ్ న్యూ అని అంటే కొత్తదేం లేదు అంటే ఏదైతే జరిగిందో అది కళ్యాణకారి ఉంది. ఏకదమ్ భవిష్య కా ఫాయిదా బుద్ధి మే టచ్ హోగా, జబ్కి హమ్ జానతే हैं कि स्थापना भी होती है तो विनाश भी होगा. अनेक प्रकार के सृष्टि के खेल चलेंगे तो खिलाड़ी बनकर खेल देखे या रोए. దాది అంటున్నారు పూర్తి భవిష్యత్తు యొక్క లాభం ఏదైతే ఉందో అది బుద్ధిలో టచ్ అవుతుంది. అంటే కళ్యాణకారి సీన్ అని అనుకున్నప్పుడు భవిష్యత్తులో దాని యొక్క రిజల్ట్ ఏముంది అనేటువంటిది పూర్తిగా బుద్ధిలో ఉంటుంది. ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో స్థాపన కూడా జరుగుతోంది మరియు వినాశనం కూడా జరుగుతుంది అని, అనేక ప్రకారాలైనటువంటి సృష్టి యొక్క ఆటలు నడవాలి. కాబట్టి ఆటలు నడుస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఆటగాడిలాగా అయ్యి ఆటను చూడండి, లేదు అంటే ఏడవండి. అది మన చేతుల్లో ఉంది కదా, ఆటను చూస్తూ ఎంజాయ్ చేయాలా లేదు ఏడవాలా అనేటువంటిది. టెన్షన్ మనకా రోనా. టెన్షన్ అంటే ఏంటి, మనస్సుతో ఏడవటము. ఖిలాడి హోకర్ ఖేల్నా మనా, హస్తే హస్తే నాచతే रहना. మరి దానికి అపోజిట్ ఆటగాడిలాగా అయ్యి ఆటలాడటము అంటే నవ్వుతూ ఎగురుతూ గంతులు వేస్తూ అంతే ఆనందంగా నాట్యం చేస్తూ ఉండటము. తో హమ్ బాబా కే సాత్ ఇస్ సృష్టి రూపీ ఖేల్ మే ఖిలాడి హై. కాబట్టి ఏం గుర్తుండాలి, మేము బాబా తోడు ఈ సృష్టి రూపీ ఆటలో ఆటగాళ్ళం ఉన్నాము. ఖిలాడి బన్కర్ ఖేల్ కో దేఖ్తే తో మజా హీ మజా హై. ఆటగాడి రూపంలో ఉంటూ మీరు ఆటను చూసినట్లయితే చాలా మజా ఉంటుంది. హమ్ జో కర్మ కర్తే హై ఉస్కే లియే హమే హర్ ప్రకార్ కి నాలెడ్జ్ హో, నాలెడ్జ్ ఈజ్ పవర్. దాది అంటున్నారు మనం ఏం కర్మ చేస్తున్నామో దాని యొక్క అవగాహన పూర్తిగా ఉండాలి, దాని జ్ఞానం పూర్తిగా ఉండాలి. అందుకనే నాలెడ్జ్ ఈజ్ పవర్ అని అన్నారు. జ్ఞానము అనేటువంటిది, అవగాహన అనేటువంటిది శక్తితో సమానమైనటువంటిది, అదే శక్తినిస్తుంది అని అన్నారు. నాలుగవ పాయింట్, अपनी स्थिति को ऊंचा रखने के लिए बाबा ने हमें मंत्र दिया है, मन मना भव, मध्याजी भव और मामेकम याद करो. తమ యొక్క స్థితిని ఉన్నతంగా చేసుకోవడానికి బాబా మంత్రాన్ని ఇచ్చారు. ఏమని మంత్రాలు ఇచ్చారు బాబా, మన్మనా భవ, మధ్యాజీ భవ మరియు మామేకం యాద్ కరో, నన్నొక్కరిని స్మృతి చేయండి. యహ్ మంత్ర హి అజపా జప్ హై. ఈ మంత్రమే అజపా జపం ఉంది. అంటే జపం చేయకుండానే లోపల మనస్సు ద్వారా
ఎల్లప్పుడూ నిరంతర స్మృతి ఉండేటువంటిది. बाबा से हमें पहला वर्षा मिला है ज्ञान रत्नों का, दूसरा वर्षा मिला है सर्वशक्तियों का. బాబా ద్వారా మనకు మొట్టమొదట ఆస్తి రూపంలో ఏం లభించింది? జ్ఞాన రత్నాల యొక్క ఆస్తి. రెండవ ఆస్తి సర్వశక్తుల యొక్క ఆస్తి. మొదటిది జ్ఞాన రత్నాల ఆస్తి, రెండు సర్వశక్తుల యొక్క ఆస్తి. जब स्वयं ऑलमाइटी ने हमें शक्तियाँ दी, अथॉरिटी दी, तो स्थिति कमज़ोर क्यों बनती है? ఎప్పుడైతే స్వయం భగవంతుడు సర్వశక్తివంతుడు శక్తులనిచ్చారు మరియు అధికారాన్ని ఇచ్చారు, అప్పుడు ఇంకా మీ స్థితి ఎందుకు బలహీనంగా అవుతుంది? సబ్ కారణం కా నివారణ హే శక్తియా. అన్ని కారణాలకు అన్ని పరిస్థితులకు నివారణ ఏంటి? శక్తులు. हम शिव शक्ति पांडवों को सामने यह माया क्या है? बाबा कहते यह माया है छुई मुई. మనము ఎవరము? శివశక్తి పాండవ సేనల ముందు ఈ మాయ ఏంటి అంటే చాలా తక్కువది కదా. సో మాయా అని అంటేనే బాబా ఏమంటారు? చూయి ముయి అంటే టచ్ మీ నాట్, ముట్టుకుంటే ముడుచుకుపోయేది అని. ఇసే అంగుళీ దిఖావు తో ముర్జా జాయేగి. ఎలా అయితే మీరు టచ్ మీ నాట్ ఆ మొక్కను చూసుంటారో, ఆ మొక్కలో ఉండేటువంటి ఆకులకి జస్ట్ ఇట్లా వేలు తగిలించంగానే ఏమవుతుంది? అవి ముడుచుకుపోతాయి. అలాగే మాయ కూడా టచ్ మీ నాట్. మీరు కేవలం ఈ వేలని పెట్టండి, అప్పుడు మాయ ముడుచుకొని పోతుంది. అంటే మాయ పూర్తిగా ఇంకా వాడిపోతుంది. అగర్ సంకల్ప్కి సృష్టి బనావు తో బడి మాయా హే. ఒకవేళ సంకల్పాలు అనేటువంటి సృష్టిని తయారు చేశారనుకోండి, అప్పుడు అది చాలా పెద్ద మాయ. కాబట్టి ముట్టుకుంటే ముడుచుకుపోయే లాంటి మాయని మనమే సంకల్పాల ద్వారా ఇంకా పెద్దగా చేస్తాము. సంకల్ప్ కో శక్తిశాలి బనావో తో మాయా చూయి ముయి హో జాయేగి. ఒకవేళ సంకల్పాలను శక్తిశాలిగా చేశారు అని అనుకోండి, అప్పుడు మాయ కూడా అది కేవలం టచ్ మీ నాట్ లాగా ఉంటుంది. तो माया से बचने का साधन है अपने को मास्टर सर्वशक्तिवान के बच्चे समझो. शक्तिशाली रहने से माया की शक्ति छू नहीं सकती. కాబట్టి మాయ నుండి రక్షింపబడటానికి సాధనము స్వయాన్ని మాస్టర్ సర్వశక్తివంతుడుగా అంటే సర్వశక్తివంతుడి యొక్క పిల్లవాడిగా భావించండి. శక్తిశాలిగా అవ్వటం వల్ల మాయ యొక్క శక్తులు మనల్ని టచ్ చేయలేవు, మనల్ని తాకలేవు. ఎప్పుడు మనం శక్తిశాలిగా ఉంటే మాయ యొక్క శక్తులు మనల్ని తాకజాలవు. నెక్స్ట్ పాయింట్, బాబా कहते बच्चे तुम अपने स्वमान में नशे में रहो. బాబా అంటూ ఉంటారు, పిల్లలు మీరు తమ యొక్క స్వమానంలో నషాలో ఉండండి అని. अपनी स्वस्थिति स्वमान पर रखो तो हर प्रकार की माया से ऊपर रहेंगे. తమ యొక్క స్వస్థితి స్వమానంలో ఉంచండి, అప్పుడు ప్రతి విధమైనటువంటి మాయ పైనకి వెళ్ళిపోతుంది. అంటే మిమ్మల్ని తాకనే తాకదు. ఎప్పుడు? స్వస్థితిలో ఉన్నప్పుడు, స్వమానంలో ఉన్నప్పుడు. మాయా హమారీ పర్ఛాయి హే ఉస్కో పీట్ దే దో తో పావ్ పడేగి, లేకిన్ ఉస్కి స్వాగత్ కరో తో సిర్ పర్ చడేగి. దాది ఎంత చక్కగా వర్ణిస్తున్నారు చూడండి మాయ గురించి. ఏమంటున్నారు? మాయ మన యొక్క నీడ లాంటిది. ఒకవేళ దానికి వీపు చూపించామనుకోండి, అప్పుడు మన కాళ్ళపైన పడుతుంది. ఒకవేళ దాన్ని స్వాగతించామనుకోండి, అప్పుడు అంటే మాయ వైపు తిరిగాము అని అనుకోండి, అప్పుడు మన తలపైన కూర్చుంటుంది. हम तो देवता बनने वाली आत्मा है, हमारे सिर पर लाइट का क्राउन है, రావణ్ के सिर पर गधे की शीश है. దాది అంటున్నారు, మనమైతే దేవతలుగా అయ్యేటువంటి ఆత్మలు, మన తలపైన లైట్ యొక్క కిరీటం, ప్రకాశం యొక్క కిరీటం ఉంది. అదే రావణుడి తలపైన ఏం చూపించారు? రావణుడి కిరీటంలో గాడిదని చూపించారు, గాడిద ముఖాన్ని చూపించారు. బాబా హమే అప్నే గోల్డ్ हस्तों से रोज़ अमृत वेले लाइट माइट के सिर की मालिश कर ताज पहना देते हैं. ఇది విజువలైజ్ చేయాలి ప్రతిరోజు అమృత వేళ మనము. ఎంత చక్కటి పాయింట్ చూడండి. దాది ఏమంటున్నారంటే, బాబా తన యొక్క బంగారు హస్తాలతో, అంటే గోల్డెన్ హస్తోన్సే అని అంటున్నారు, మేలిమి బంగారంతో ఉన్నటువంటి హస్తాలతో రోజు అమృత వేళ లైట్ మైట్ ఎలా మాలిష్ చేస్తారు? తలని మాలిష్ చేస్తారు, మసాజ్ చేస్తారు అని అంటున్నారు.
తలకి చక్కగా మనకు మాలిష్ చేస్తారు. దేంతో? లైట్ మరియు మైట్తో బాబా రోజు అమృత వేళ తన యొక్క గోల్డెన్ హస్తాలతో మన తలను మాలిష్ చేస్తారు. ఆ తర్వాత కిరీటాన్ని ధరింపచేస్తారు, కిరీటాన్ని కూడా పెడతారు. హమ్ లైట్ మైట్ కా తాజ్ పెహనే హుయే మహావీర్ మహావీర్నియా హే. కాబట్టి స్వయాన్ని ఏమనుకోవాలి? మేము లైట్ మరియు మైట్ యొక్క కిరీటాన్ని ధరించినటువంటి మహారాజు మహారాణులం ఉన్నాము. ఏం స్వమానము? మేము లైట్ మరియు మైట్ యొక్క కిరీటాన్ని ధరించినటువంటి మహావీర్ మరియు మహావీరునిలో ఉన్నాము. ఇదే స్వమానంలో మనం ఉండాలి. నెక్స్ట్ పాయింట్, రోజ్ అమృత్ వేలే విశేష సంకల్పంలో कि हमें अंतर्मुखी रहना है, స్వచింతన్ కర్నా హే. దాది అంటున్న రోజు అమృత వేళ విశేషంగా ఈ సంకల్పాన్ని తీసుకోండి. మేము అంతర్ముఖిగా ఉండాలి, స్వచింతన చెయ్యాలి. అంతర్ముఖిగా ఉండాలి, స్వచింతన చెయ్యాలి అనేటువంటి సంకల్పాన్ని అమృతవేళ విశేషంగా తీసుకోండి. కభీ బాహ్యముఖతమే నహి ఆవో. ఎప్పుడు కూడా బాహర్ముఖతలో రాకండి. కిసీ దిన్ సంకల్ప రఖో కి ఆజ్ కమ్ బోలెంగే, ధీరే బోలెంగే, మీఠా బోలెంగే. అప్పుడప్పుడు ఒక్కొక్క రోజు సంకల్పాన్ని పెట్టుకోండి. ఈరోజు తక్కువ మాట్లాడతాము, నెమ్మదిగా మాట్లాడతాము మరియు మధురంగా మాట్లాడతాము అనేటువంటి సంకల్పాన్ని కూడా తీసుకోండి. ఫిర్ సారే దిన్ యహ్ ప్రాక్టీస్ కరో. ఆ తర్వాత రోజంతా దీన్ని ప్రాక్టీస్ చేయండి. తక్కువ మాట్లాడటము, నెమ్మదిగా మాట్లాడటము మరియు మధురంగా మాట్లాడేటువంటి ప్రాక్టీస్ చేయండి. కిసీ దిన్ సంకల్ప్ కరో ఆజ్ బేహద్ కి దునియా సే ఉపరామ్ रहना है. ఇంకొక రోజు ఎప్పుడైనా సంకల్పాన్ని చేయండి, నేను ఈ బేహద్ ప్రపంచం నుండి ఉపరామ్గా అంటే వీటన్నిటికీ అతీతంగా సాక్షిగా అయిపోవాలి, దూరంగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పాన్ని తీసుకోండి. ఈరోజు ఏ సంకల్పాన్ని తీసుకుంటున్నారు మీరు? 2 సంకల్పాలను ఇచ్చారు కదా. ఒకటి తక్కువ మాట్లాడాలి, నెమ్మదిగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలనే సంకల్పము. ఇంకొక సంకల్పాన్ని ఏం చెప్పారు? ఈ బేహద్ ప్రపంచం నుంచి నేను ఉపరామ్గా ఉండాలి ఈరోజు అనేటువంటి సంకల్పము. ఆజ్ సారే దిన్ గంభీర్ ధైర్యవత్ रहना है. ఇంకొక సంకల్పం ఏంటి? ఈ రోజంతా నేను చాలా గంభీరంగా, చాలా ఓపికతో, చాలా ధైర్యంతో ఉంటాను. आज विश्व के कल्याण के लिए सारा दिन शुभ भावनाओं का दान देना है. ఇంకొక సంకల్పం ఏంటి? ఈరోజు విశ్వ కళ్యాణం కోసం నేను శుభ భావనల్ని దానంగా ఇస్తాను, దానం చేస్తాను ఈరోజంతా అనే సంకల్పం. आज सबको शांति का दान देना है. ఇంకొక సంకల్పము, నేను అందరికీ శాంతి యొక్క దానాన్ని ఇస్తాను. कभी संकल्प करो आज हमें सब भक्तों का इष्ट देव बन उनकी मनोकामना పూరి करनी है. అప్పుడప్పుడు ఈ సంకల్పాన్ని చేయండి, నేను ఈరోజంతా కూడా అందరి భక్తుల యొక్క ఇష్టదేవతగా అయి వారందరి యొక్క మనోకామనలను, మనస్సు యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాను. ఇలాంటి రకరకాల సంకల్పాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తీసుకోండి అని అంటున్నారు దాది. సో ఈరోజు మీరు చెక్ చేసుకోండి, నేను ఈరోజు ఏ సంకల్పం తీసుకోవాలి. వీటన్నిటిలో నుండి ఒక సంకల్పమా లేదు వేరే ఏదైనా సంకల్పమా? ఆ సంకల్పం ఆధారంగా ఆ రోజంతా పురుషార్థం నడవాలి. నెక్స్ట్ పాయింట్, జన్म लेते ही बाबा ने कहा आओ मेरे विजयी रतन बच्चे आओ. జన్మ తీసుకోగానే బాబా చెప్పారు, రండి నా విజయీ రత్నాలు పిల్లలు రండి అని. तो यह विजय का वरदान हमारा जन्म सिद्ध अधिकार है. అప్పుడు మనకు ఈ విజయం యొక్క వరదానం అనేటువంటిది జన్మసిద్ధ అధికార రూపంలో లభించింది. వరదానం కా తాజ్ సదా పెహన్కర్ రఖో. వరదానాల యొక్క ఈ కిరీటం అనేటువంటిది ఎప్పుడు మీరు పెట్టుకునే ఉండండి, ఈ కిరీటాన్ని ఎప్పుడు ధరించి ఉండండి. హమ్ విజయీ థే విజయీ హే విజయీ రహెంగే. మేము విజయీగా ఉండేవారిమి, విజయీగా ఉన్నాము మరియు విజయీగా అవుతాము అనేటువంటి సంకల్పాన్ని ఉంచండి. ఫిర్ దేఖో కిత్నీ శక్తి ఆ జాతీ హే. ఎప్పుడైతే ఇలాంటి సంకల్పాలను చేస్తామో విజయిగా ఉండేవారిమి, విజయులుగా ఉన్నాము, విజయులుగా అవుతాము. అప్పుడు చూడండి ఇంకెంత శక్తి వచ్చేస్తుందో మీలో. జబ్ खेलने जाते हैं तो कभी यह संकल्प नहीं करते कि खेल में हार होगी. ఆడుకోవడానికి వెళ్ళారనుకోండి, ఏదైనా గేమ్ని
ప్లే చేయడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఎప్పుడు మీరు సంకల్పం చేయరు, అరే నేను ఈ ఆటలో ఓడిపోతానేమో అని. మాయా అగర్ షేర్నీ హే తో హమ్ షేర్ హే, లేకిన్ మాయా తో బిల్లీ హే. దాది అంటున్నారు, మాయ ఒకవేళ ఆడపులిలాగా ఉందనుకోండి, మీరేంటి, మీరు మగపులి. దాది అంటున్నారు, కానీ మాయ ఉన్నదైతే పిల్లి, పులి కాదు, పిల్లి ఉంది. హమ్తో అవతరిత్ హుయే ఆత్మయే హే, మనమైతే అవతరించిన ఆత్మలున్నాము. అవతార్ మన హి పవిత్ర, అవతరిత ఆత్మలు అనంగానే పవిత్రంగా ఉండేవారు. హమ్ పవిత్ర ఆత్మ థే హే ఔర్ రహెంగే, మేము పవిత్ర ఆత్మలుగా ఉండేవారిమి, ఉన్నాము మరియు అవుతాము కూడా. माया को चैलेंज करो तो माया मनसा में भी तूफान ला नहीं सकती. మాయకి ఛాలెంజ్ చేశారనుకోండి, మేము అవతార పురుషులము ఉన్నాము, మేము పవిత్రులుగా ఉన్నాము, అవతరించిన ఆత్మలము, మేము విజయిగా ఉంటాము, పవిత్రంగా ఉంటాము, ఉన్నాము, అవుతాము, విజయిగా అవుతాము, ఇలాంటి ఛాలెంజ్ చేసినట్లయితే మాయ మనసులో కూడా తుఫాన్లను తీసుకొని రాజాలదు. नेक्स्ट पॉइंट, हम सतयुग के सच्चे कोहिनूर हीरे है, आजकल के झूठे पत्थर नहीं है. మేము సత్యుగంలో ఉండేటువంటి సత్యమైన కోహినూర్ వజ్రాలము, ఈ రోజుటిలాగా నకిలీ వజ్రాలు, నకిలీ రాళ్ళు కాదు. ऐसे अनेक स्वमान है जिनकी स्मृति में रहो तो मनसा शुद्ध हो जाएगी. ఇలాంటి ఎన్నో స్వమానాలు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో సంకల్పాలని స్వయం కోసం తీసుకోవచ్చు. మరి ఏమవుతుంది ఇలాంటి సంకల్పాలు, స్వమానాలని తీసుకోవడం వల్ల? ఇలాంటి సంకల్పాలు, ఇలాంటి స్మృతులు, స్వమానాలు స్మృతిలో ఉన్నట్లయితే మనస్సు శుద్ధంగా అయిపోతుంది, పరిశుభ్రంగా అయిపోతుంది. విజయీ మాలాకే ऐसे मोती बनो जो दाने दाने से मिल जाए. విజయమాలలో ఉన్నటువంటి ఇలాంటి ముత్యాలలాగా కావాలి, ముత్యాలన్నీ మాలలో దగ్గరికి వచ్చేసే విధంగా. బీచ్ మే ధాగా బిల్కుల్ దిఖాయి నాదే. విజయమాలలో పూసలు ఎంత దగ్గరగా ఉండాలి అంటే మధ్యలో ఉన్నటువంటి దారం, వైర్ కనిపించకూడదు, అసలు అంత దగ్గరికి రావాలి. అంటే మనం మన సంస్కారాలతో ఇతరుల సంస్కారాలని ఎలా కలుపుకోవాలి అంటే చాలా దగ్గరగా ఉండే విధంగా, ఎప్పుడు మధ్యలో పరస్పరం ఒక దారం కనిపించే విధంగా ఉండకూడదు. 9వ పాయింట్, హమ్ తపస్వి కుమార్ హే హమే తపస్య కర్నీ హే. మేము తపస్వి కుమారులం ఉన్నాము, మేము తపస్సు చెయ్యాలి. కల్ కుచ్ భీ థే, రైట్ థే, రాంగ్ థే, బురే థే, ఉసే ఆజ్ జీరో లగా దో. దాది అంటున్నారు, నిన్న ఎలా ఉంటేమో కూడా, నిన్న రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు, చెడుగా ఉండొచ్చు, ఎలా అయినా ఉండండి, ఈరోజు దాన్ని జీరో చేసేసేయండి, అంటే న్యూట్రల్ చేసేసేయండి. నిన్నటి యొక్క స్థితిని, నిన్నటి యొక్క పరిస్థితులు, మానసిక స్థితి ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేసేయండి, జీరో చేయండి. జీరో లగానే సే హీరో బన్ జాయేంగే. ఎప్పుడైతే జీరో పెట్టేస్తామో అప్పుడు హీరోగా అవుతాము. 3 బిందు కా తిలక్ లగాओ, మే ఆత్మా బిందు, బాబా బిందు ఔర్ డ్రామా బిందు. 3 బిందువుల యొక్క తిలకాన్ని పెట్టండి. ఏంటి 3 బిందువులు? నేను ఆత్మని బిందువును, బాబా బిందువును మరియు డ్రామా బిందువునున్నాను అని 3 బిందువుల తిలకాన్ని పెట్టండి. यह 3 बिंदु साथ हैं तो ना स्थिति नीचे आएगी ना डिस्टर्ब होगा. ఎప్పుడైతే ఈ 3 బిందువులు తోడున్నట్లయితే, నేను, బాబా మరియు డ్రామా, 3 బిందువులు అనేటువంటిది గుర్తున్నట్లయితే, తోడున్నట్లయితే స్థితి ఇంకా పైకి కిందికి అవ్వదు. నా డిస్టర్బ్ होंगे, అప్పుడు డిస్టర్బ్ కూడా కారు. నా अपने को डिस्टर्ब करो ना दूसरों को. స్వయాన్ని కూడా డిస్టర్బ్ చేసుకోకండి, ఇతరులను కూడా డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ 10th పాయింట్, 10వ పాయింట్, బాబా నే కహా హై తుమ్ ఛోటే బడే సబ్ వానప్రస్థి హో. దాది అంటున్నారు, బాబా ఏం చెప్పారు, మీరు చిన్నవాళ్ళైనా పెద్దవారైనా అందరూ కూడా వానప్రస్థ స్థితిలో ఉన్నారు. వానప్రస్థి మన సబ్ ఝంజటోన్సే పరే. వానప్రస్థిలో అంటే అన్ని జంజాటాల నుండి అతీతంగా ఉండేటువంటి వారు. హమ్ కోయి మౌని బాబా నహీ హై లేకిన్ బాహర్ కే వాతావరణ్ సే పరే హై. మనం ఏమైనా మౌనంగా ఉండేటువంటి బాబాలా? బయట కొంతమంది ఉంటారు కదా, సంవత్సరాల కొద్దీ మాట్లాడరు, మనం అలాంటి వారం కాదు. కానీ బయట అన్ని విషయాల నుండి అతీతంగా ఉండాలి.
అంతేకాని అస్సలు మాట్లాడకుండా మౌనంగా ఉండేటువంటి వారు కాదు, అలా కాదు. जब वानप्रस्थी होकर रहना है तो फालतू बातों में व्यवहारों में टाइम वेस्ट नहीं करना है. దానికి అంటే అన్ని విషయాలకు డిటాచ్గా ఉండాలి, అతీతంగా ఉండడానికి కూడా కారణం ఏంటి, ఎందుకని అలా ఉండమంటున్నారు? దాది అంటున్నారు మనం వానప్రస్థులుగా ఉండాలి కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు, వ్యవహారాలు, వాటన్నిటిలో టైం వేస్ట్ ఎందుకు చేయాలి? అనవసరమైన వాటిల్లో అన్నిట్లోనూ అప్నే సమయకో శక్తికో సఫల్ కర్నా హే. తమ యొక్క సమయాన్ని, శక్తులను సఫలం చేయాలి. నా టైం వేస్ట్ హో, నా ఎనర్జీ వేస్ట్ హో, టైము వేస్ట్ అవ్వకూడదు, ఎనర్జీను వేస్ట్ అవ్వకూడదు. శుభ భావన శుభ కామన సే హర్ కర్మ కరో. శుభ భావన మరియు శుభ కామనలతో ప్రతి కర్మను చెయ్యండి. పాజిటివ్ సోచో, పాజిటివ్గా ఆలోచించండి, సకారాత్మకంగా ఆలోచించండి. వైర్ విరోధ్ నఫరత్ ఆదికి బాతోమే నా జావో. వైర విరోధాలు మరియు ఈర్ష్యాద్వేషాలు, అసూయలలో మీరు వెళ్ళకండి, ఇలాంటి విషయాలలోకి, మాటల్లోకి వెళ్ళకండి. नेक्स्ट पॉइंट 11వ पॉइंट, हम है उद्धार मूर्त, हमें तो पापियों का, अहल्याओं का, सबका उद्धार करना है. నెక్స్ట్ ఇంకొక సంకల్పం, స్వమానాన్ని ఇస్తున్నారు దాది. మనము ఉద్ధారమూర్తులం ఉన్నాం, మేము ఉద్ధారమూర్తులు ఉన్నాము. ఎవరు ఉద్ధారం చేయాలి? పాపులు, అహల్యలు, అందరి యొక్క ఉద్ధరణ చెయ్యాలి. సదా అప్నే పాజిటివ్ సంకల్పం మే రహో తో సదా ఓకే రహేంగే. ఎల్లప్పుడూ మీరు సకారాత్మక సంకల్పాలు, పాజిటివ్ సంకల్పాలతో ఉన్నట్లయితే మీరు ఓకే అయిపోతారు, నిజంగానే చక్కగా అయిపోతారు, ఓకే అయిపోతారు. कोई भी क्वेश्चन नहीं आएगा, किसी भी बात में ना विचलित हो ना करो. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు రావు, ఓకేగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రశ్నలు రావు. అప్పుడు ఏ విషయంలోనూ మీరు విచలితంగా కారు, లేదు ఇతరులను చెయ్యరు కూడా. యోగి కా గుణ హే అచల్, అడోల్, స్థిర్, అఖండ్, నిర్విఘ్న. 5 విషయాలు చెప్తున్నారు. యోగుల యొక్క గుణము ఎలా ఉంటుంది? అచంచలంగా మరియు కదలలేనటువంటి విధంగా, అంటే అడోల్, చలించని విధంగా, అంటే స్థిరంగా, అఖండంగా, నిర్విఘ్నంగా. ఏమేం చెప్పారు? అచంచలంగా మరియు అడోల్ అంటే చలాయమానం కాకుండా, స్థిరంగా, అఖండంగా, నిర్విఘ్నంగా. వీళ్ళు యోగులు. ఇసి లక్ష్యకో సామ్నే రఖకర్ లక్ష్యం ధారణ కరో. ఇలా అవ్వాలి అనేటువంటి లక్ష్యాన్ని ఎదురుగా పెట్టుకుని లక్షణాలను ధారణ చేయండి. నెక్స్ట్ పాయింట్, ముజ్ योगी को हर परिस्थिति में अपनी स्थिति अचल और अडोल रखनी है. संकल्प में भी मुझे खंडित मूर्ति नहीं बनना है. ఇంకొక సంకల్పం దాది ఇస్తున్నారు. నేను యోగిని ఉన్నాను, ప్రతి పరిస్థితిలో కూడా నేను స్వయం యొక్క స్థితిని అచంచలంగా మరియు అడోల్గా పెట్టుకోవాలి. సంకల్పాలలో కూడా నేను ఎప్పుడూ ఖండిత మూర్తిగా కాకూడదు. ఫిర్ దేఖో కితనా చిత్ శాంత్ ఔర్ శీతల్ रहता है. ఎప్పుడైతే నేను ఖండితమూర్తిగా కాను, స్థిరంగా, అచంచలంగా, అడోల్గా ఉంటాను అని అనుకున్నారో అప్పుడు చూడండి ఇంకా మీ చిత్తము ఎంత శాంతిగా, శీతలంగా అయిపోతుందో. బుద్ధి స్థిర్ रहती है. అప్పుడు బుద్ధి కూడా స్థిరంగా అవుతుంది. సంస్కార్ ఠండే పడ్ జాతే హై. సంస్కారాలు కూడా చల్లపడిపోతాయి. అప్పుడు జ్ఞాన్ సే పురానే స్వభావ్ కో ఖతం కరో, స్వకే భావ్ మే రహో. జ్ఞానంతో పాత స్వభావాలన్నింటినీ సమాప్తం చేయండి, స్వయం యొక్క భావంలో ఉండండి. లాస్ట్ పాయింట్ 13వ పాయింట్, మనుష్య మానహి దేహాభిమాని. మానవులు అనగానే దేహాభిమానులు. హమ్ మనుష్య నహీ హే, हम देही अभिमानी रहने का पुरुषार्थ करते, अर्थात स्व के भाव में रहते हैं. इसलिए किसी भी आदत के वश नहीं बनो, लेकिन आदतों को वश करो. దాది అంటున్నారు మనం మానవులు కాదు, ఎందుకు అనంటే దేహి అభిమానిగా అంటే ఆత్మాభిమానిగా అవ్వటం వల్ల అలా అయ్యేటువంటి పురుషార్థం చేయండి. మొదట అంటే స్వయం యొక్క భావంలో ఉండండి. అప్పుడు ఎలాంటి అలవాట్లకి వశం కారు మరియు ఇతరులని కూడా వశం చేసుకోరు మీ పట్ల. మనము వశం అవ్వము, ఇతరులని కూడా మన సంకల్పాలు, మన యొక్క అలవాట్లతో బందీగా చేయము. చింతకో గెట్ అవుట్ కరో. చింతని
పంపించేయండి, గెట్ అవుట్ చేసేసేయండి. ఆప్ ముయే మర్ గయి దునియా, మీరు మరణించినట్లయితే పూర్తి విశ్వం మరణించినట్టే. సభీ మిట్టి మే మిల్ జానే హై, అందరూ కూడా మట్టిలో కలిసిపోయేది ఉంది. తో ఇన్ సబ్ కో బుద్ధి సే భూలో, కాబట్టి ఇసీ మే హీ అతీంద్రియ సుఖ్ హై. దాది అంటున్నారు వీళ్ళందరినీ బుద్ధితో మర్చిపోండి, దీంట్లోనే అతీంద్రియ సుఖం అనేటువంటిది ఉంది. సదా శుభ్ సోచో శుభ్ దేఖో శుభ్ భూలో, శుభ భావన ఆజ్ నహీ తో కల్ అప్నా కామ్ కరేగి. సదా శుభాన్నే ఆలోచించండి, శుభాన్ని చూడండి, శుభాన్నే మాట్లాడండి, శుభ భావనలు ఉంచండి. ఈ శుభ భావనలు ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా పనిచేస్తాయి. కాబట్టి శుభాన్ని ఆలోచించండి, శుభాన్ని చూడండి, శుభాన్ని మాట్లాడండి, శుభ భావనల్ని ఉంచండి. అచ్చా, ఇది ఈరోజు దాది గారి అమృత వచనాలు. మరి స్ట్రెస్ లేకుండా అంటే ఒత్తిడి లేకుండా ఉండటానికి దాది ఏం చెప్పారు అనేటువంటిది 13 పాయింట్ల రూపంలో ఇచ్చారు. ఇలాంటి సంకల్పాలని తీసుకుని ఈ వారం అంతా కూడా ఎలాంటి స్ట్రెస్ ఒత్తిడి లేకుండా ఈ పాయింట్స్ యొక్క స్వమానం యొక్క సంకల్పాలు ఇచ్చినటువంటి వాటిని అభ్యాసం చేస్తూ మన యొక్క పురుషార్థాన్ని కొనసాగిద్దాము. అచ్చా, ఓం శాంతి.